నాంపల్లి కోర్టు కానీ లేకపోతే అటు అల్లు అర్జున్ తరఫున వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రవి, ఇటు సంధ్యా థియేటర్ వాదనలో భిన్న వాదనలు వినపడుతున్నాయి. ఒకటి, అల్లు అర్జున్ 4వ తారీఖు బెనిఫిట్ షోకి ఎగ్జాక్ట్ 9:30కి అక్కడికి ఆయన చేరుకున్నారు. అంటే అల్లు అర్జున్ పిఆర్ టీం కావచ్చు, లేదంటే థియేటర్కి సంబంధించినటువంటి టీం కావచ్చు, ముందుగా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎందుకు అలర్ట్ చేయలేదు? అట్ ద సేమ్ టైం మొదటి నుంచి కూడా భిన్న వాదనలు వినపడుతున్నాయి. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని సంధ్యా థియేటర్ చెప్పింది. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక లెటర్ రిలీజ్ చేసింది. ముందుగానే పోలీసులకి మేము అప్పీల్ చేసుకున్నాము, ఇట్లా సెలబ్రిటీస్ వస్తున్నారు, మాకు హై సెక్యూరిటీ కల్పించాలని. ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది? ఇప్పుడు ఎందుకు లెటర్ రిలీజ్ చేసింది? అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాతనే, అంటే ముందు నుంచి కూడా సంధ్యా థియేటర్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ప్రధానమైనటువంటి వాదన. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడో ఆ గంట తర్వాత సంధ్యా థియేటర్ ఆల్రెడీ మేము రిక్వెస్ట్ పెట్టాం పోలీసులకు అనే లెటర్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే సంధ్యా థియేటర్ వాళ్ళు లెటర్ రాశారా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. ఒకవేళ ఆ లెటర్ ఫేకా కాదా అనేది కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఆ లెటర్ ఫేక్ అయి ఉండొచ్చు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇన్ కేసు సంధ్యా థియేటర్ కనుక ఆ రోజు లెటర్ రాసి ఉన్నా, లేకపోతే సంధ్యా థియేటర్ కూడా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయించుకోవాల్సింది అనేది కూడా అల్లు అర్జున్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే అటు స్టార్ వచ్చినా రాకపోయినా దాదాపు వేలాది మంది క్రౌడ్ అక్కడికి చేరుకున్నారు కాబట్టి అందులో టికెట్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. టికెట్ తీసుకున్న వాళ్ళను సినిమా టైంకు, ఆ షో టైం స్టార్ట్ అయ్యే టైంకు వాళ్ళు ఈజీగా లోపలికి వెళ్లే విధంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా లోపలికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యం పైన ఉంది. కానీ అలాంటి ఏర్పాట్లు ఏవీ చేయలేదు. మరోవైపు టికెట్స్ కోసం వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే కేవలం స్టార్స్ను చూద్దామని వచ్చినటువంటి వాళ్ళను థియేటర్ లోపలికి పూర్తిగా అనుమతించకుండా వాళ్ళను బయట వరకు కట్టడి చేసే అవకాశం కూడా ఉంది.